మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మాజీ స్పీకర్ మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీపాదరావు గారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి వారు కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ జిల్లాలోని మంత్రి నుంచి 3 సార్లు శాసనసభగా గెలిచారు. మరి గ్రామ స్థాయి నుంచి ఒక గొప్ప రాజకీయ నాయకునిగా 2 సార్లు సర్పంచ్గా, అంతేకాకుండా మహాదేవ్పూర్ సమితి ప్రెసిడెంట్గా, అంతేకాకుండా మంత్రి ఎల్ఎంబి బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేసిన తర్వాత 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వారి యొక్క బ్రహ్మాండమైన వేవ్లో కూడా తట్టుకొని మొదటిసారి శాసనసభ గెలిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. అదేవిధంగా 85లో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ప్రచండమైన యొక్క గాడుపును తట్టుకొని 2వసారి కూడా శాసనసభలో గెలిచినటువంటి గొప్ప నాయకులు శ్రీపాదరావు గారు. 89లో కూడా గెలిచి హ్యాట్రిక్ శాసనసభ గెలిచిన తర్వాత 91లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా కూడా ఎన్నికై వారు అనేకంగా కరీంనగర్ జిల్లాకు రాష్ట్రానికి సేవలు అందించారు. వారు చిన్న వయసులోనే 64-60 సంవత్సరాల వయసులోనే పరమపించడం అనేది చాలా దురదృష్టం. ఒక గొప్ప నాయకులను అందించినటువంటి గడ్డ మంతని గడ్డ. ఒకవైపు పివి నరసింహారావు గారు కావచ్చు, ఒకవైపు శ్రీపాదరావు గారు కావచ్చు. ఇద్దరు నాయకులు అందించి కరీంనగర్ జిల్లా పేరును యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం అంతా కూడా విస్తరింపజేసినటువంటి ఘనత మన కరీంనగర్ జిల్లా దక్కింది. కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని జయంతిని అధికారికంగా నిర్వహించాలని మేము స్వాగతిస్తూ ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థ పక్షాన కరీంనగర్ నగరపాలక సంస్థ ఆఫీసులో, అదేవిధంగా శ్రీపాదరావు గారి కూడల్లో ఇక్కడ బస్టాండ్ దగ్గర కరీంనగర్లో కూడల్లో కూడా జయంతి ఘనంగా నిర్వహించి వారిని స్మరించుకున్నాం. వారు చూపిన బాట, వారు ఏదైతే మంచి కార్యక్రమాలు చేసినారో వాటిని స్మరించుకోవడం. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రత్యర్థుల్ని పరిశమైన మాట అన్నటువంటి గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు. వారి మీద ఓడిపోయిన వారి పట్ల కావచ్చు, ఎవరి పట్ల కూడా ఎప్పుడు కూడా పరిశమైన పదాన్ని వాడకుండా గొప్ప రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు శ్రీపాదరావు గారు. కాబట్టి వారు చూపిన మంచి మాటలు మేమందరం కూడా పాటించుకొని తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కరీంనగర్ను పేరును మంచిది ముందుకు తీసుకుపోయేందుకు వారి ఆశయాలను స్మరించుకుంటూ వారు చూపిన బాటలు నడుస్తామని తెలియస్తాం.